దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి. మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. రైట్, విశాఖ హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. పోలీసులు, మెరైన్ అధికారులు సంయుక్తంగా సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. సముద్రంలో వాతావరణం మారటంతో చేపల వేటకు వెళ్లిన బోటు బోల్తా కొట్టింది. దీంతో 7 మత్స్యకారులు గల్లంతయ్యారు. వీరిలో ఒకరిని సహాయక బృందాలు రక్షించాయి. మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బోటు గల్లంతైనట్టు ఈ నెల 4న తమకు సమాచారం అందినట్టు డీఐజీ గోపీనాథ్ జెట్టి వెల్లడించారు. సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపట్టాయని తెలిపారు. గల్లంతైన వారి కోసం మరో 24 గంటల పాటు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని డీఐజీ తెలిపారు. సాంకేతిక కారణాలతో బోటు బోల్తా కొట్టిన 4వ తారీఖున మిస్ అయినటువంటి ఫిషింగ్ బోట్కి సంబంధించి మత్స్యకారుల నుంచి మాకు అర్ధరాత్రి 11:30 ఆ ప్రాంతంలో కమ్యూనికేషన్ రావడం జరిగింది. దాని తర్వాత వీళ్ళకి సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ని లాంచ్ చేసి అసిస్టెన్స్ ఇవ్వమని చెప్పి కోస్టల్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ నుంచి నేవీకి, కోస్ట్ గార్డ్కి ఇమీడియట్గా మెయిల్స్ చేయడం, వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు నెక్స్ట్ డే అంటే 5th నిన్న ఉదయం నుంచి సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ ప్రారంభించడం జరిగింది. నేను కూడా కోస్ట్ గార్డ్ రీజనల్ ఆపరేషన్ స్టేషన్ నుంచి ఆ రెస్క్యూ ఆపరేషన్ అంతటిని కూడా మానిటర్ చేయడం జరిగింది. దానిలో ఒక మత్స్యకారులు కర్రీ చిన్న అనేటువంటి మత్స్యకారుడు అక్కడ అటువైపుగా వెళ్తున్నటువంటి మర్చెంట్ వెజల్కి ఆయన కనిపించడం, ఆయన్ని వాళ్ళు రెస్క్యూ చేశారు. మిగతా 6 మంది ఫిషర్మెన్ తనతో పాటు ఉన్నటువంటి వాళ్ళు కనిపించట్లేదని, ఆయన ఉన్న ప్రాంతానికి కొంచెం దూరంలో 2-3 కిలోమీటర్స్ దూరంలో వాళ్ళంతా కూడా మిస్ అయ్యారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆ ప్రాంతాన్ని కూడా వాళ్ళు సుదీర్ఘంగా సెర్చ్ చేశారు. అది జరిగి ఆయన రెస్క్యూ జరిగింది ఉదయం 7:30కి అంటే 7:30 ఆ ప్రాంతంలో. దాని తర్వాత 4 షిప్లు 2 కోస్ట్ గార్డ్ నుంచి 2 నేవీ నుంచి ఈ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నాయి. దాంతోపాటు నేవీకి సంబంధించినటువంటి డార్నియర్ ఎయిర్ క్రాఫ్ట్, కోస్ట్ గార్డ్కి సంబంధించిన డార్నియర్ ఎయిర్ క్రాఫ్ట్, నేవీ వాళ్ళ హెలికాప్టర్ కూడా నిన్న సెర్చ్ అండ్ రెస్క్యూలో పాల్గొనింది. ఈరోజు ఉదయం కూడా ఈ సెర్చ్ కంటిన్యూ అవుతుంది. ఒకసారి వాళ్ళు సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెడితే 72 అవర్స్ కంటిన్యూగా దాన్ని చేయడం జరుగుతుంది. ఈ నేవల్ షిప్స్ 4 కూడా ఎక్కడైతే మనకు ప్రమాదం జరిగిందంటున్నారో, బోట్ మిస్ అయిందో, ఆ మిస్ అయినటువంటి ఆ ప్రాంతంలోనే సెర్చ్ చేస్తూ ఉన్నాయి. హెలికాప్టర్స్ నిన్న ఈరోజు కూడా ఇప్పుడు కూడా సెర్చ్ జరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు మనకి మిస్ అయినటువంటి మత్స్యకారులకు సంబంధించి ఎలాంటి ఆచూకీ మనకి కనిపించట్లేదు. ఇప్పుడు ప్రస్తుతం సముద్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కొంత రఫ్గా ఉండడం, అలల ఉధృతి, గాలి తీవ్రత కూడా ఎక్కువగా పెరగడం వల్ల సెర్చ్ ఆపరేషన్ అనేటువంటిది కంటిన్యూ అవుతుంది. ఇది ఇంకా నెక్స్ట్ 24 అవర్స్ కూడా కంటిన్యూ అవడం జరుగుతుంది. సాంకేతిక కారణాలతో బోటు బోల్తా కొట్టినట్టు డ్రైవర్ చిన్న ఇచ్చిన సమాచారం ఆధారంగా తెలుస్తుందని ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. ప్రస్తుతం చిన్న ఇచ్చిన సమాచారం ఆధారంగానే గాలింపు చర్యలు జరుగుతున్నాయని అన్నారు. ప్రమాదం సమాచారం అందించిన వెంటనే ప్రభుత్వం స్పందించి సహాయక చర్యలు చేపట్టిందని తెలిపారు. ఏదైతే బోట్ మిస్ అయిందో అది సాయంత్రం 3 గంటలకి బోటు టెక్నికల్ ప్రాబ్లం వచ్చి తిరగబడిపోయింది. తిరగబడిన బోటు మీద నైట్ 9 గంటల వరకు ఆ బోటు మీదే ఉన్నారు. తిరగబడినప్పుడు వాళ్ళ అన్న బోట్ కింద పడిపోయాడు. స్పాట్లోనే అక్కడ బోట్ కింద పడ్డారు. మిగిలినటువంటి 6 బోటు మీద నైట్ 9 గంటల వరకు ఉన్నారు. నైట్ 9 గంటల వరకు బోటు ఉండి ఆ బోట్ అలా స్లోగా మునిగిపోతుంది. కాబట్టి ఏదైతే వీళ్ళ దగ్గర వల లాంటి ఒక థ్రెడ్ ఉంటుందంట, అది పట్టుకొని వీళ్ళందరూ కూడా ఈదుకుంటూ వస్తూ ఉన్నారు. వస్తూ ఉండగా మధ్యలో ఒక ఇద్దరు, నేను ఇంక వీధలో ఇక్కడ ఉంటాం, మీరు ఎవరన్నా సమాచారం తీసుకొని రండి అని చెప్పేసి ఇద్దరు మధ్యలో ఆగిపోయారు. మిగిలినటువంటి 4 ఎవరైతే ఈదుకుంటూ వస్తూ
వాళ్ళు కూడా కొంతవరకు వచ్చి ఆగిపోయారు. ఈ చిన్న ఒక్కడే కొంచెం దగ్గరకు వచ్చి ఆగిపోతే చిన్న ఒక్కడే ఈదుకుంటూ వచ్చి ఎక్కడైతే ఈ చైనా షిప్ ఒకటి ఉంది అక్కడ కార్గో షిప్ పోర్టుకి సంబంధించింది లంగర్ వేసుకొని ఉంటే అక్కడికి వచ్చి దగ్గరకు వచ్చి ఏదైతే లంగర్ ఉందో ఆ లంగర్ పట్టుకొని చిన్న ఉండిపోయాడు. ఉండి కొంచెం అంటే ఒక 1 అవర్ దాకా అక్కడే ఉన్నాడు. అప్పుడు అరుస్తూ ఉంటే పెద్దంగా అరిస్తే దానికి సంబంధించి ఏదైతే షిప్ ఉందో షిప్కి సంబంధించిన సిబ్బంది చూసి లైఫ్ జాకెట్ ఇచ్చి క్రేన్ ద్వారా లిఫ్ట్ చేశారు. క్రేన్ అంటే వాళ్ళ దగ్గర ఉయ్యలు లాంటివి ఉంటాయి, కొన్ని సీలకి వేసుకొని తీసుకుని ఆ ఉయ్యలు వేసుకొని తీసుకొచ్చి ఆయన సేవ్ చేయడం జరిగింది. 7 గంటలకు ఉదయాన్నే 7 గంటలకు మార్నింగ్ 7 బెర్తింగ్ వస్తున్నారు. బెర్తింగ్ టైం అది 9వ తారీఖు. బెర్తింగ్ 9:10 బెర్తింగ్ టైం 9:10 ఉంటుంది. బట్ అది ఈ రోజు తేడా ఇంకా చిన్న ఎక్కడైతే ఉన్నాడో ఇప్పుడే సార్ చెప్పినట్టుగా వాతావరణం అనుకూలించలేదు కాబట్టి హెలికాప్టర్ వెళ్ళడానికి కావట్లేదు, బోట్లు కూడా చిన్న బోట్లు వెళ్ళడానికి కావట్లేదు కాబట్టి సో చర్చ ఆబ్జర్వేషన్లో ఉండి అక్కడ ఉన్నవి ఈయన తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తాం.